ఓం స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 మహిషాసుర మర్దిని స్తోత్రం. మనసును ఏకాగ్రం చేసి ఆ జగన్మాత ధ్యానంలో నిమగ్నమై ఉందాం. జగన్మాతను బయట ఊహించుకోవడం ఒక పద్ధతి. ఆ జగన్మాత అంతర్యామి అని ఊహించుకోవడం ఉత్తమమైన పద్ధతి. రెండు ఒక్కటే. మహిషాసురుడు మనలోనే ఉన్నాడు. ఆ మహిషాసురుని నిర్జించే శక్తి కూడా మనలోనే ఉన్నది. అజ్ఞానమే మహిషాసురుడు, అమ్మయే జ్ఞాన ప్రకాశం. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హే సితికంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే ధనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే. ఈనాడు ఐ జగదంబ మదంబ కదంబ వన ప్రియవాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభ గంజిని కైటభ భంజిని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. మరొకమారు. ఐ జగదంబ మదంబ కదంబ వన ప్రియవాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభ గంజిని కైటభ భంజిని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అమ్మా అమ్మా జగన్మాత, జగదంబ, మదంబ,
ఐ జగదంబ మదంబ. జగదంబ జగన్మాత, మదంబ నా తల్లి మాయమ్మ, మాయ అమ్మ, మాయమ్మ. జగదంబ మదంబ. కదంబ వనప్రియవాసిని. కదంబ వనమునందు ఉండడానికి చాలా ఇష్టపడేటటువంటిది. ప్రియమైనటువంటి కదంబ వనంలో చక్కగా విహరిస్తున్నటువంటి తల్లి. ఏమిట కదంబ వనము? నా మనసే కదంబ వనము. కదంబం అంటే ఏమిటి? ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఫ్లవర్స్. నా మనసు కూడా మిక్స్చర్ ఆఫ్ ఎమోషన్స్. ఈ మిక్స్చర్ ఆఫ్ ఎమోషన్స్లో పాజిటివ్ ఎమోషన్స్, నెగటివ్ ఎమోషన్స్, రాగాలు ద్వేషాలు, సుఖాలు దుఃఖాలు, కావాలి వద్దు, బాగుంది బాగులేదు అనే ఈ కదంబమునందు, ఈ కదంబ వనమునందు నివసించడానికి ఇష్టపడేటటువంటి తల్లి. అయ్యి ఓయి తల్లి పిలుపు. అమ్మా ఓ అమ్మా అయ్యి. జగదంబ జగత్తుకే అంబ. అంబ అంటే తెలుగులో అమ్మ అన్నమాటకు సంస్కృతంలో అంబ. జగత్తుకే తల్లి, నా తల్లి మాయమ్మ. కదంబ వనవాసిని. కదంబ వనాలలో ఉండడానికి చాలా సంతోషంగా ప్రియంగా సంచరించేదానివి. ఆ కదంబ వనము ఈ జీవుల మనస్సే కదా. ఆమెను మనసునందు నిలుపుకుంటే కదంబవనము అత్యంత పరిమళలతో శోభిల్లుతుంది. హాసరతే అంటే హాసము, ఆనందము, చిరునవ్వు, దరహాసము, మందహాసము, దానితో ప్రకాశించే తల్లి. సౌందర్యంతో, సౌందర్యహాసంతో ప్రకాశించే ఓ తల్లి. అంటే తల్లి హృదయంలో కానీ నిలుపుకోగలిగితే తల్లిని హాసమే ఉంటుంది జీవితంలో. చక్కటి సౌందర్యంతో ప్రకాశించేటటువంటి ఆ చిరునవ్వే ముఖం మీద వెలుస్తుంది. ఎవరైనా నిత్యంగా నిత్యానందంగా సత్యానందంగా చిరునవ్వుతో వెలుగుతున్నారు అంటే వాళ్ళ హృదయాలలో అమ్మ చక్కగా కూర్చుని ఉంది అని అర్థం. శిఖరి శిరోమణి. శిఖరి శిఖరము కలిగినది పర్వతము. పర్వతములకు శిరోమణి ఏమిటై ఉంటుంది? హిమాలయమే అయి ఉంటుంది. పర్వతాల యొక్క శిఖరము, శిఖరములు కలిగిన వాటి యొక్క శిరోమణి. ఆ శిరోమణి యొక్క తుంగము అంటే ఒక పర్వతము. ఆ ఒక పర్వతము హిమాలయము. ఆ హిమాలయ శృంగము మళ్ళీ దాని పీక్. అది నిజ తన యొక్క ఆలయ ఇల్లుగా ఉన్నటువంటి వాటి మధ్య గతే. అక్కడ సంచరించేదానా, నివసించేదానా. చాలా రిథమిక్గా శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే. ఐ జగదంబ మదంబ కదంబ వన ప్రియ వాసిని హాసరతే. శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే. ఆ మహాహిమాలయ శిఖరాలలో నివసించేవి. ఏమిటా హిమాలయ శిఖరాలు? హిమాలయ శిఖరాలు సృష్టికి తార్కాణం. ఆ సృష్టి అంతటా వ్యాపించి ఉన్న శక్తియే అమ్మ. ముందేంటన్నారు? నా మనస్సు అనే కదంబవనంలో ఉన్నదానా అన్నారు. ఇక్కడేంటంటున్నారు? సృష్టి అంతా వ్యాపించి ఉన్నదానా అంటే అంతర్బహిష్య తత్సర్వం, లోపల బయట అనేటటువంటి విభాగం లేకుండా నాలోనూ నా బయట కూడా వ్యాపించి ఉన్న ఓ పరాశక్తి. మధు మధురే. మధు తేనె, తీపి. ఏదైనా తీయని పదార్థాన్ని మనం ఊహించుకోగలిగితే దానికే మధురము. మధురాతి మధురము, మధురమునకే మధురము. అంటే మధురతకు పరాకాష్ఠ. అతి మధురం, అత్యంత మధురం. మధు మధురే అని రే రతే మధురే
అలాంటి అవన్నీ కూడా సంబోధనను సూచిస్తాయి. రాసరతే, మధురే, హాసరతే, ఆ రతే మధురే అనేటటువంటి ఆ ఎండింగ్, విభక్తి ఎండింగ్ సంబోధనను సూచిస్తుంది. మధురే, మధురతకే మధురము. అమ్మని కానీ మన దగ్గర పెట్టుకోగలిగితే, అంటే అమ్మ దగ్గర మనం ఉంటే, మనం అమ్మని ఎప్పుడూ చూసుకుంటూ ఉంటే, మనకు జన్మనిచ్చిన తల్లి ఒక అమ్మ, ఈ అమ్మలకే అమ్మ అయిన ఆ అమ్మను కూడా మనం నిత్యం ధ్యానించుకుంటూ ఈ తల్లితో పాటు ఆమెను కూడా మనసునందుంచుకుంటే జీవితము మధురాతి మధురము. ఇంకా మధుకైటభ గంజిని, గంజిని భంజిని అని రెండు మాటలు వేశారు. మధుకైటభ గంజిని కైటభ భంజిని. గంజిని అంటే భంగపరచినది. మధు కైటభ అనే రాక్షసులను భంగపరచినది అని అర్థం. గంజిని అనేదానికి డిస్పైస్, స్కార్న్, భంగపరచు, అవమానపరచు, క్రిందుపరచు అని అర్థం. భంజిని అంటే సంహరించినది, అంటే ముందు వాళ్ళ తాలూకా శక్తిని అవమానపరిచింది, ఆ రాక్షసుల శక్తిని. మధు అండ్ కైటభ అనేటటువంటి వాళ్ళు పురాణాలలో రెండు రకములైనటువంటి రాక్షసులు. ఈ రెండు రకాలైన రాక్షసులు, మధు అనేది దేనికి సంకేతము? మధు అనేటటువంటిది తీపి, అంటే ఇంటెలిజెన్స్, అంటే అటాచ్మెంట్. తమస్, మధు అనేది తమో గుణము. ఇంటెలిజెన్స్ లేక స్వీట్నెస్, అటాచ్మెంట్, అండ్ వి కాల్ ఇట్ యాజ్ తమో గుణ. whereas kaitava means harshness, arrogance, violence, and then intense passion. That is called the rajoguna. Madhu and kaitava are the tamas and rajoguna. అమ్మ మన దగ్గర ఉంటే, మన ధ్యానంలో ఎప్పుడూ నిలిచి ఉంటే, ఈ రాగద్వేషాలు, మొదటిదేమిటి రాగము, స్వీట్నెస్, రెండోది వయలెన్సు, ద్వేషము. కైటభ, మధు కైటభ, స్వీట్నెస్, హార్ష్నెస్, అటాచ్మెంటు, యారగెన్స్, ఇంటెలిజెన్స్, వయలెన్స్. అంటే ఇటువంటి గుణములు రజోగుణము, తమో గుణములు దూరంగా పోతాయి. అవి క్రిందైపోతాయి, భంగపాటు చెందుతాయి, భంగపరుపబడతాయి, ఫైనల్గా సంహరించబడతాయి. మధు కైటభ గంజిని కైటభ భంజిని. సో మహావిష్ణువు గారు సృష్టి చేసినప్పుడు ఇద్దరు రాక్షసులు ఆయన శరీరంలో ఉన్నటువంటి మాలిన్యంలోంచి పుట్టారట. ఒకడు మధువు, ఒకడు కైటభుడు, ఒకటి తమస్సు, ఒకటి రజస్సు. సత్వస్వరూపం శ్రీ విష్ణు మహాప్రభువు యొక్క ఈ సృష్టి. ఆ సృష్టిలో ఈ ఇద్దరు చేరిపోయి చక్కగా మూడు గుణాలుగా అయిపోయి రకరకాల కన్ఫ్యూషన్స్ క్రియేట్ చేశారు. దేవి మహత్యంలో మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం ఇలా ఉంటుంది. యా దేవి విష్ణు మాయేతి శృతాశక్తి సనాతని, యా దేవి మధుకైటభాదిషు నిద్రారూపేణ సంస్థిత. నమస్తస్మై 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 నమో నమః. దేవి మహాత్యం మొదటి అధ్యాయం. అంటే ఏమిటి? ఆ మధుకైటభులనే రాక్షసులను నిర్జించడానికి బ్రహ్మదేవుని గారి ప్రేరణతో యోగమాయ లేక మహిషాసురమర్దిని లేక మన అమ్మ లేక శక్తి అనేటటువంటిది అవసరపడింది. ఎందుకు? విష్ణు చైతన్య స్వరూపము. చైతన్యము ఏమీ చేయదు, శక్తి ఉంటేనే చేయగలదు. అంచేత ఈ శక్తిని ఉపయోగించుకొని ఆ చైతన్యమైనటువంటి విష్ణువు పరాశక్తి లేక మహిషాసురమర్దిని అనేటటువంటి శక్తిని ఉపయోగించుకుని, అంటే మన అమ్మ సహాయంతో మధుకైటభ
అంటే తామస రాజస గుణములను భంగపరచింది, మళ్ళీ వాటిని పూర్తిగా నిర్జించింది. ఇదే మధుకైటభగంజిని కైటభభంజిని రాసరతే. రాస అంటే క్రీడ. ఈ క్రీడలో అంటే మధుకైటభులను సంహరించడంలో, అంటే రజస్తమో గుణాలను నిర్జించడంలో రతే ఎంతో ఆనందంతో విహరించిన దాన. అమ్మనే యోగమాయ అని కూడా అంటారు. పురాణాల్లో దేవి భాగవతంలోని, విష్ణు పురాణంలోని, తదితర పురాణాలలోనూ యోగమాయ అని చెప్పబడేదే ఈ శక్తి లేక పరాశక్తి. ఇంకా ఏముంది? महिषासुरमर्दिनि रम्यकपर्दिनि శైలసుతే. రమ్యకపర్దిని సుందరమైన శిరోజ అలంకరణ. అమ్మ యొక్క శిరోజాలు ఏవై ఉంటాయి? అమ్మ ఒక సాకారంగా కూర్చున్న ఒక కిరీటం పెట్టుకుని శిరోజాలంకరణ చేసుకున్న రూపమా? కాదు కదా. అమ్మ అంటే ఈ సకల సృష్టియే. సృష్టి యొక్క అలంకారాలు ఏమిటుంటాయి? ఆ పువ్వులు, చెట్లు, కొండలు, వనాలు, పర్వతాలు, రకరకాల జంతుకోటి, అండర్ వరల్డ్, ఈ కిందనున్నటువంటి లోపల ఉన్నటువంటి పాతాళంలో ఉన్నటువంటి జీవులు, నీటిలో ఉన్నటువంటి ఎంతంత జలచరాలు, రంగురంగులు, అవన్నీ కూడా ఆమె యొక్క అలంకరణ కాదు. అదే ఆమె శిరోజాలు కావు. అవి రమ్యంగా ఉండవు. అది రమ్యకపర్దిని కాదు. అంటే అమ్మయే సృష్టి, సృష్టి సౌందర్యమే ఆమె యొక్క కపర్దిని అని చెప్పడంలో అర్థం. మరోసారి చదువుకుందాం. ఐ జగదంబ మదంబ కదంబ వన ప్రియవాసిని హాసరతే. శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగనిజాలయ మధ్యగతే. మధుమధురే మధుకైటభగంజిని కైటభభంజిని రాసరతే. జయ జయ హే महिषासुरमर्दिनि రమ్యకపర్దిని శైలసుతే. ఉపనిషత్ అన్వయాలు వేదాంతము చూస్తే ఇలా కనపడతాయి. ముండకోపనిషత్తులో జగదంబ మదంబ అనే దానికి సమానార్థకంగా ఉండే యస్మిన్ ఇదం విసృజతే ఏనైత తదుపాస్మృతం. అంటే ఏ శక్తి వలన ఈ సకల ప్రపంచము వ్యాపించి ఉన్నదో దానిని ఉపాసించు. ఆ శక్తి ఎవరు? ఇదిగో మన మహిషాసుర మర్దిని, మనయమ్మ, మదంబ, జగదంబ. శ్వేతాశ్వర ఉపనిషత్తులో తాం యోయో పశ్యతి స తస్య తస్యా. తాం ఆ శక్తిని, యో యో యహ యహ ఎవరెవరైతే పశ్యతి చూస్తారో, సహా అతనికి, తస్య ఆమెయే. శతస్వరంలో చెప్పబడుతుంది. ఎవరెవరు ఈ శక్తిని ఉపాసిస్తారో, ధ్యానిస్తారో, ఏ విధంగా ధ్యానిస్తారో అది ఆ విధంగానే ఆమె వాళ్లకు గోచరిస్తుంది. ముఖ్యంగా అమ్మ సకల శక్తి స్వరూపిణి కనుక మనం ఏ శక్తి రూపంలో అమ్మను ధ్యానిస్తే ఆ శక్తి రూపంగానే ఉంటుంది. తాం యోయో పశ్యతి స తస్య తస్య. కదంబవన ప్రియవాసిని హాసరతే అన్నారు. ఇప్పుడే చెప్పుకున్నాం కదంబవనం అంటే మనస్సుని. పరోయ అస్మాత్ ప్రకృతి ప్రసూత అనేటటువంటి కఠోపనిషత్తు శ్లోకము. పరో ఏదైతే పరము, ఏదైతే పరబ్రహ్మస్వరూపము, పరబ్రహ్మం యొక్క మాయారూపము, శక్తి స్వరూపము, యహ
ఎవరైతే అస్మాత్ ప్రకృతి ప్రసూత, ఈ ప్రకృతియే ఆమె అని చక్కగా అర్థం చేసుకుని ధ్యానిస్తూ పూజిస్తూ ఉంటారో అదే కదంబవన వాసిని. కదంబవనము అంటే మనసు చెప్పుకోవచ్చు, బయట ఉన్నటువంటి సృష్టి చెప్పుకోవచ్చు. అసలు నిజానికి బయట లోపల రెండు లేవు, ఆ రెండు ఒక్కటే. శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే అంటే ఏమిటి? శిఖరి శిరోమణి తుంగ హిమాలయ అంటే హిమాలయ పర్వతాల యొక్క పీక్స్లో ఉండేటటువంటి ఆ భవనంలో విహరించేదానా అని ఉంది. అటువంటిది ఎక్కడుంటుంది? మనలోనే ఉంది. నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం ఉభయతః ప్రజ్ఞం నా ప్రజ్ఞం నా ప్రజ్ఞం నా ప్రజ్ఞానఘనం శాంతం శివం అద్వైతం అంటూ ఆ శివరూపంగా ఆ శివానీ రూపంగా ఈ అమ్మనే అక్కడ కూడా చెప్పారు మాండుక్యోపనిషత్తులు. మధు మధురే మధు కైటభ గంజని కైటభ భంజని. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో అజామ్యేకాం లోహిత శుక్ల కృష్ణాం అంటే ఈ ఒక శక్తియే అటు సత్వగుణంగాను, లోహిత అంటే రజోగుణంగాను, కృష్ణాం అంటే తమో గుణంగాను, ఏకాం అజాం ఏదైతే పుట్టలేదో, ఏదైతే వ్యాపించి అజామైందో అటువంటిది ఏకాం ఒకటైన శక్తి, అదే లోహితము, అదే శుక్లము, అదే కృష్ణము, అదే రజస్సు, అదే తమస్సు, అదే సత్వగుణము. కఠోపనిషత్తు ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ చ బుద్ధిం చ సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ అంటే ఏమిటి? ఆత్మానం రథినం విధి అంటే ఆ రథంలో ప్రయాణం చేస్తున్నటువంటి రథికుడెవరు? ఇదిగో అమ్మయే, ఆ శక్తియే మనలో ఉంది, అదే మన ఆత్మానం అనేటటువంటిదే రథినం. రాసరతే చాందోగ్యంలో ఏం చెప్తుంది? రాసరతే అంటే ఇగో ఇటువంటి సృష్టి క్రీడలో చక్కగా రమించుచున్నదానా. సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం కల్విదం శక్తి అన్నమాట. బ్రహ్మ అంటే పరబ్రహ్మ, పరబ్రహ్మ యొక్క యోగమాయ, యోగ నిద్ర అనేటటువంటిది. యోగమాయ యోగ నిద్ర నుంచి మేల్కొంటే శక్తి బయటకు వస్తుంది, అదే యోగమాయ. ఆ యోగమాయయే పరబ్రహ్మ, అదే పరబ్రహ్మ స్వరూపిణి. ఈ ప్రపంచమంతా కూడా సర్వం కల్విదం బ్రహ్మ. చాందోగ్యోపనిషత్. ఇంకా అహమస్మి అహమస్మి అహమస్మి. జయ జయ హే మహిషాసురమర్దిని. అటువంటి తల్లిని హే మహిషాసురమర్దిని అని పిలిచి మనలో నిద్రాణంగా ఉన్న శక్తిని ఉత్తేజపరుస్తున్నాము, లేపుతున్నాము ఈ ప్రార్థన ద్వారా. అదే కఠోపనిషత్తులో ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత అన్నారు. రమ్య కపర్దిని శైలసుతే అంటే ఈ సృష్టి అంతా కూడా ఆమె యొక్క కపర్దనము అంటే కపర్దిని అంటే ఆ కేశాలంకరణము రమ్యంగా ఉంది అనుకుంటే యతరతు తస్య సర్వం ఆత్మైవ అభూత్. ఎప్పుడైతే ఎవరికి సర్వము ఆత్మయే అయితే అప్పుడు సృష్టిలో ఇక ఏది తమకేన కంపశ్యేత, వేరే దేనిని ఎలా చూడగలడు? అంత శక్తి రూపంగానే చూడగలడు. అందుకే రమ్యక పర్దిని అంటే శక్తి స్వరూపమే సర్వతా ఉన్నది అంటూ తెలుస్తుంది. ఈ విధంగా జగదంబ మదంబ ముండకోపనిషత్తులో యస్మిన్నిదం విసృజతే అనేటటువంటి శ్లోకము, శ్వేతాశ్వతరలో ఉన్నటువంటి తాం యోయో పశ్యతి స తస్య తస్య అనేది, కదంబ వనవాసిని హాసరతే అంటే పరోయ అస్మాత్ ప్రకృతి ప్రసూత అనేటటువంటి మంత్రము,
శిఖరి శిరోమణి తుంగ హిమాలయ అనే దగ్గర నాంతః ప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం అనేటటువంటి ముండక మంత్రము, మధుమధురే మధు కైటభ గంజిని కైటభ భంజిని అనే చోట, అజాం ఏకాం లోహిత శుక్ల కృష్ణం అనే శ్వేతాశ్వతర ఉపనిషత్తు, ఆత్మానం రథినం విద్ధి అనే కఠోపనిషత్తు, రాసరతే అన్న దగ్గర సర్వం కల్విదం బ్రహ్మ అనే చాందోగ్య మహావాక్యాన్ని, జయ జయ హే మహిషాసురమర్దిని అన్నప్పుడు మన శక్తిని ఉత్తేజపరుచుకుంటూ ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అని చెప్పిన బోధన, రమ్యకపర్దిని శైలసూతి అంటే ఈ సృష్టి అంతా భగవన్మయము, జగన్మయము, భగవతీమయము, పరాశక్తిమయము, ఎత్రతు తస్య సర్వం ఆత్మైవ అభూత్ అనే బృహదారణ్యక మంత్రము చక్కగా అతుక్కున్నాయి. ఇంకా ఇతర శాస్త్ర వేద గ్రంథాల సమాంతర శ్లోకాలు ఏమిటి? దేవీ సూక్తం ఋగ్వేదంలో అహం రాష్ట్రీ సంగమనీ వసూనాం అంటూ జగదంబ భావాన్నే చూపిస్తున్నాయి. దుర్గా సూక్తం మహానారాయణ ఉపనిషత్తులో ఉన్నటటువంటిది ఓం జాతవేదసే సునవామ సోమం అనేటటువంటిది కూడా ఈ భావాన్నే చూపిస్తుంది. ఇక్కడ మధుకైటభులను సంహరించింది అని చెప్పడంలో సంహారిణి స్వభావాన్ని భావాన్ని కూడా చూపిస్తున్నారు. దీనికి దేవీ మహత్యం నుంచి మధుకైటభ వధ అనేటటువంటి ఫస్ట్ చాప్టర్ ఉన్నది. ఆ చాప్టర్లోంచి మొదటి శ్లోకాన్ని మనం చదువుకున్నాం. లలితా సహస్రనామము మధుకైటభ సంహారిణి అనే పేరు అమ్మకి ఇచ్చారు. జగన్మాత అనే పేరు శ్రీమాత అనేటటువంటి మొదటి పేరులోనే శ్రీ అంటే జగత్తు, శ్రీమాత అంటే జగన్మాత, లోపల జగన్మాత అనే పేరు కూడా పెట్టారు వేదవ్యాసుడు వారు. ఈ విధంగా సారాంశము అద్వైత పరమార్థం ఏమిటి? ఈ శ్లోకము ఏమి బోధిస్తోంది? దేవి జగత్తుకు తల్లి, ఒక్కొక్క జీవికి కూడా మదంబ, నా తల్లి, మాయమ్మ, మాయాశక్తి. ప్రకృతి విహారమే ఆమె యొక్క లీలా మాధుర్యము. అది మధురాతి మధురము. మధుకైటభ, మహిషాసుర ఇత్యాది రాక్షసులను నిర్జించడం అంటే రజస్తమో గుణాలను అణచడం, అవిద్యా సంహారం. హిమగిరి శిఖరాన్ని మాటిమాటికి తీసుకుని రావడము అత్యంత ఉన్నతమైన స్థితి, అంటే తురీయ స్థితిని జ్ఞాపకం చేయడం. రాసక్రీడ అంటే ఆ పరబ్రహ్మస్వరూపిణి యొక్క జగత్తులోనున్నటువంటి లీలా వినోదము. అందువల్ల దేవి అజ్ఞానాన్ని సంహరించి అద్వైత జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి అంటూ చక్కగా తెలుస్తుంది. ఒక్కసారి చక్కగా ధ్యానం చేసుకోండి. దేవి జగత్తు తల్లిగా హిమశిఖరాలలో కాంతి విలాసంగా విహరిస్తూ రజో తమో గుణాల రూపమైన మధుకైటభ అసురులను సంహరించి జగత్తును రాసలీలలోను ముంచి అత్యంత మధురంగా నిలిపి విహరిస్తోంది. నాలోని రజో తమో మలినాలను తొలగించి మాధుర్యభరితమైన రసానందాన్ని ప్రసాదించవమ్మా. అది ధ్యాన సారం. ఓ దేవి జగదంబ, మధుర స్వరూపిణి, మధుకైటభ సంహారిణి, రజోత్తమ గుణ విమోచిని, రసానంద ప్రసాదిని, నమో నమః. అహమస్మి 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 సోహం 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 అహమస్మి 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 సోహం సోహం శివోహం 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 సోహం సోహం సోహం. స్వస్తి.